హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉంటారు కదా! వాళ్ళకు అయితే సిమ్ ప్రోగ్రామింగ్‌కి సంబంధించి విప్రో వాళ్ళు అయితే ఒక ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం రండి. స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సిమ్ ప్రోగ్రామ్‌కి సంబంధించి సాలరీ చూసినట్టయితే స్టైపెండ్ 12,400 పర్ మంత్ ఇయ్యడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా ఫస్ట్ ఇయర్‌లోనే 12,400 పర్ మంత్ ఇయ్యడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు స్టైఫామ్ వచ్చేసి. ఫ్రెండ్స్, జాబ్ అయితే ఫుల్ టైమ్ ఉంటుంది. పాన్ ఇండియా వైడ్‌గా జాబ్ ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో లిమిటెడ్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ రోల్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సిమ్ ప్రోగ్రామ్‌కి సంబంధించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా మొత్తం ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో జాబ్స్ కేటాయించడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ చూసినట్టయితే 12,400 పర్ మంత్ ఇయ్యడం జరుగుతుంది. అది కూడా ఫస్ట్ ఇయర్‌లోనే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 10థ్ స్టాండర్డ్ పాస్ అయినా సరిపోతుంది. 12థ్ స్టాండర్డ్ పాస్ అయినా సరిపోతుంది. డిప్లొమా వాళ్ళు 50% స్కోర్ అయితే ఉండాలి. డిప్లొమా వాళ్ళకు అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసినట్టయితే 2024, 2025 ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డిప్లొమాలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకుంటే ఎలక్ట్రానిక్స్, లేకుంటే టెలికమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఆర్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎకనామిక్స్ ఇంజినీరింగ్ విత్ 50% ఆర్ అబోవ్ మార్క్స్ అయితే కన్సిస్ట్ అయ్యి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మెయిన్ పాయింట్ వచ్చేసి ఇదైతే ఫుల్ టైమ్ జాబ్ చేయవలసిన అభ్యర్థుల కోసమే అయితే అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్ కాదు, కరెస్పాండెన్స్ కాదు, డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ కోర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! ఈ డిప్లొమాలో వాళ్ళు మాత్రమే కంపల్సరీ మ్యాండేటరీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓపెన్ స్కూల్ ఆర్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ పర్మిసిబుల్ ఫర్ 10థ్, 12థ్ స్టాండర్డ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మాక్సిమమ్ ఆఫ్ 1 బ్యాక్‌లాగ్ అలౌడ్ అంటిల్ ద అసెస్మెంట్ ప్రాసెస్. క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్ ఆల్ బ్యాక్‌లాగ్స్ బై ద 6థ్ సెమిస్టర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 6థ్ సెమిస్టర్ వరకు బ్యాక్‌లాగ్స్ అన్నీ క్లియర్ చేసి ఉండాలి. ఓన్లీ ఒక బ్యాక్‌లాగ్ ఉంటే అలౌ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది కూడా అసెస్మెంట్ ప్రాసెస్ వరకే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా అప్పటి వరకి బ్యాక్‌లాగ్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత బ్యాక్‌లాగ్స్ అయితే క్లియర్ చేసి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు 6థ్ సెమిస్టర్ వరకు. మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అర్హులని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పీఐఓ కార్డ్ లేకుంటే ఓసీఐ కార్డ్ అయితే హోల్డ్ చేసి ఉండాలి. మీరు అయితే హోల్డ్ అంటే ఆ కార్డ్ గుర్తింపు అయితే మీ దగ్గర ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. భూటాన్ అండ్ నేపాల్ నేషన్స్ నీడ్ టు సబ్మిట్ దర్ సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు భూటాన్ ఆర్ నేపాల్ నేషన్స్ ఉంటారు కదా! వాళ్ళు అయితే సిటిజన్‌షిప్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ హూ హావ్ అప్లైడ్ ఫర్ ఎన్ విప్రో సెలక్షన్ ప్రాసెస్ ఇన్ లాస్ట్ 3 మంత్స్ ఆర్ ఇనెలిజిబుల్. ఫ్రెండ్స్, ఎవరైతే లాస్ట్ 3 మంత్స్‌లో విప్రో సెలక్షన్స్‌కి ప్రాసెస్‌కి అప్లికేషన్ చేస్తుంటారు కదా! ఆ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఎలిజిబుల్ కాదు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మస్ట్ బి 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్ ఎట్ ద టైమింగ్ ఆఫ్ ఆన్ బోర్డింగ్. ఫ్రెండ్స్, మీరైతే బోర్డింగ్ టైమ్‌లో మీరు 18 ఇయర్స్ దాటి ఉండాలి. లేకుంటే 18 ఇయర్స్ ఉన్నా పర్లేదు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కానీ 18 ఇయర్స్ పైన ఉన్న అభ్యర్థుల కోసమే ఈ హైరింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. స్కిల్స్ చూసినట్టయితే ప్లాట్‌ఫార్మ్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్, అనాలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, రిటన్ కమ్యూనికేషన్స్ అయితే వచ్చి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్‌గా మీరు అయితే జాబ్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మీరు ఆ జాబ్‌కి ఎలిజిబులా కాదా అని ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. తర్వాత నేను కింద ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేయండి. ఆ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద అఫీషియల్ లింక్ అయితే అప్లై నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుండి మీరు అయితే ఆ లాగిన్ పేజ్‌కెళ్ళిపోతారు. అక్కడ అడిగిన డీటెయిల్స్ ఉంటాయి కదా! అఫీషియల్ వెబ్‌సైట్‌లో దాని అప్లికేషన్ ఫార్మ్‌లో మొత్తం ఇచ్చిన ప్రొవైడ్ చేసిన దాంట్లో మీరు అయితే డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది. ఒకసారి నింపిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అనుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రైవేట్ సెక్టార్‌లో ఈ ఇంతటి మంచి అవకాశాన్ని ఎలాంటి పరిస్థితిలో మిస్ చేసుకోకండి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్‌లో మంచి సాలరీ ఇవ్వడం జరుగుతుంది. స్టైపెండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎలాంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్‌లో పని చేయాలి అనుకున్న అభ్యర్థులకు, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థుల కోసం అయితే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ.